హలో వ్యూవర్స్, నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ అహతా ఇన్ఫ్రా. సో టుడేస్ టాపిక్ అండి, రీజనల్ రింగ్ రోడ్. హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ని చూసింది, అవుటర్ రింగ్ రోడ్ని చూసింది. మనందరికీ తెలుసు ఇన్నర్ రింగ్ రోడ్ రావటం వల్ల, అవుటర్ రింగ్ రోడ్ రావటం వల్ల హైదరాబాద్ ఎంతలా డెవలప్ అయిందని. పర్టికులర్గా అవుటర్ రింగ్ రోడ్ తీసుకుంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఓవరాల్గా సిటీ డెవలప్మెంట్ కానీ బిఫోర్ ఓఆర్ఆర్ అండ్ ఆఫ్టర్ ఓఆర్ఆర్ అని క్లియర్గా విడగొట్టవచ్చు. సో దట్స్ ది పవర్ ఆఫ్ మేనేజ్డ్ హైవేస్ అండి. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, ఇప్పుడు మనకు థర్డ్ రింగ్ రాబోతుంది. 353 కిలోమీటర్ రింగ్ అవుటర్ రింగ్ రోడ్కి 40-50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో రాబోతుంది. 5 డిస్ట్రిక్ట్స్ని కనెక్ట్ చేసుకుంటూ, 20 టౌన్స్ని కనెక్ట్ చేసుకుంటూ, 120 విలేజెస్ని కనెక్ట్ చేసుకుంటూ, 5 రిజర్వ్ ఫారెస్ట్స్ని కనెక్ట్ చేసుకుంటూ, అలాగే 17 స్టేట్ అండ్ నేషనల్ హైవేస్ని కనెక్ట్ చేసుకుంటూ ఈ రీజనల్ రింగ్ రోడ్ పాస్ అవుతుంది. సో అవుటర్ రింగ్ రోడ్ యొక్క ప్రభావం హైదరాబాద్ సిటీ మీద ఉంటే, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది టోటల్ హైదరాబాద్ అండ్ తెలంగాణ స్టేట్ డెమోగ్రాఫిక్స్నే చేంజ్ అయిపోతుందని క్రిస్టల్ క్లియర్గా చెప్పొచ్చు. రీజనల్ రింగ్ రోడ్ పాస్ అవుతున్న కీ లొకేషన్స్ని మనం ఒకసారి చూద్దామండి. సంగారెడ్డి టు నర్సాపూర్, నర్సాపూర్ టు గజ్వేల్, ప్రజ్ఞాపూర్ టు మెదక్ హైవేలో తూఫ్రాన్ నుంచి అగైన్ భువనగిరి యాదాద్రి డిస్టిక్ అండ్ విజయవాడ హైవేలో చౌటప్పల్, సాగర్ హైవేలో మాల్, బెంగళూరు హైవేలో షాద్నగర్, శ్రీశైలం హైవేలో ఆమంగల్, శంకర్పల్లి, అగైన్ షాద్నగర్ అండ్ మిడిల్లో షాబాద్. ఈ కీ లొకేషన్స్ అన్నిటినీ కనెక్ట్ చేసుకుంటూ ఒక పెద్ద రింగ్, 6 లైన్ గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే. సో ఈ రింగ్ రోడ్స్ యొక్క బెనిఫిట్స్ ఒకసారి తెలుసుకుందామండి. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఈ రింగ్ రోడ్స్ ఎందుకు ఇంత కీ రోల్ అనేది. రింగ్ రోడ్స్ ప్రపంచవ్యాప్తంగా కానీ, ఇండియా వైడ్గా కానీ మనం ఎక్కడ రింగ్ రోడ్స్ని తీసుకున్నా, రింగ్ రోడ్స్ వచ్చిన సిటీస్ గ్లోబల్ సిటీస్, ఎకనామిక్ ఇంజిన్ లాంటి సిటీస్ లాగా డెవలప్ అయినాయి. బీజింగ్ లాంటి సిటీస్కి, మాస్కో లాంటి సిటీస్కి 6 రింగ్ రోడ్స్ ఉన్నాయి. అవి టోటల్ వరల్డ్కే ఎకనామిక్ ఇంజన్స్. అలాగే టోక్యో, చైనాలో బీజింగ్, ఇలాంటి చాలా సిటీస్, అలాగే సౌత్ అమెరికా, నార్త్ అమెరికాలో తీసుకుంటే చాలా సిటీస్కి 3 రింగ్ రోడ్స్, 4 రింగ్ రోడ్స్ ఇలా ఉన్నాయి. జాన్ ఎఫ్ కెనడీ, అమెరికన్ ఎక్స్ ప్రెసిడెంట్, ఒక మాట చెప్పున్నారండి, అది మీ అందరితో పంచుకుంటాను. రోడ్స్ మేక్ అమెరికా అంటాడు. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, అమెరికా ఈరోజు ప్రపంచంలోనే పవర్ఫుల్ కంట్రీ, వరల్డ్కే ఎకనామిక్ ఇంజన్. అది ఎలా సాధ్యమైందంటే బికాస్ దే గాట్ బిగ్ రోడ్స్. ఇది నేను చెప్పేది కాదు, జాన్ ఎఫ్ కెనడీ అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పింది. ఇప్పుడు నేనేమంటానంటే, రోడ్స్ మేక్ హైదరాబాద్, రోడ్స్ మేక్ తెలంగాణ. రీజనల్ రింగ్ రోడ్తో మన తెలంగాణ డెమోగ్రాఫిక్సే చేంజ్ అవ్వబోతున్నాయి. హైదరాబాద్ సిటీకి తెలంగాణలో ఉన్న వివిధ ప్రాంతాలకి ట్రావెల్ టైం తగ్గబోతుంది. సో ఎఫర్టబిలిటీ పెరుగుతుంది రియల్ ఎస్టేట్లో. న్యూ టౌన్షిప్స్ వస్తాయి, రెసిడెన్షియల్ టౌన్షిప్స్ వస్తాయి, అలాగే ఎకనామిక్ ఇంజన్స్ లాంటి బిగ్ కంపెనీస్ వస్తాయి. రీజనల్ రింగ్ రోడ్ గురించి క్లియర్గా చెప్పాలంటే, ఈ మధ్య కాలంలో కొరియన్ గవర్నమెంట్ తమ ప్రతినిధుల్ని మన తెలంగాణ స్టేట్కి పంపించడం జరిగింది. వాళ్ళు సీఎంతో కూడా సమావేశమయ్యారు. వాళ్ళు ఒక ప్రపోజల్ చేసి ఉన్నారు. రీజనల్ రింగ్ రోడ్కి ప్యారలల్గా మాకు ల్యాండ్ అలాట్ చేస్తే ఇండియన్ అండ్ కొరియన్ ఎకనామిక్ కారిడార్ని డెవలప్ చేద్దాం, బిగ్గెస్ట్ ఎకనామిక్ కారిడార్. సో ఒకసారి ఆలోచించండి, ఫౌండేషన్ స్టోనే వేయలేదు, ల్యాండ్ ఎక్విజిషనే కంప్లీట్ అవ్వలేదు, ఇంకా వర్కే స్టార్ట్ కాలేదు. ఏమీ స్టార్ట్ కాకముందే ఇలాంటి ప్రపోజల్స్ అంటే, వన్స్ ఫౌండేషన్ స్టోన్ లే చేసి వర్క్ అంటూ స్టార్ట్ అయితే ఎలాంటి డెవలప్మెంట్స్, ఎలాంటి ఎకనామిక్ ఇంజన్స్ రియల్ ఎస్టేట్కి అటాచ్డ్గా రాబోతున్నాయి అనేది మీరు ఆలోచించుకోవచ్చు.
సో ఇది రియల్ ఎస్టేట్‌కి గోల్డెన్ పీరియడ్ అండి హైదరాబాద్‌లో. వన్స్ రియల్ ఎస్టేట్ వర్క్ అంటూ స్టార్ట్ అయితే రియల్ ఎస్టేట్ డెమోగ్రాఫిక్సే చేంజ్ అవుతాయి. సో ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పదలుచుకున్నానండి. ఈ ఓఆర్ఆర్‌కి, రీజనల్ రింగ్ రోడ్‌కి మిడిల్‌లో ఉన్న ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఎఫోర్డబుల్ ప్రైజెస్‌లో ల్యాండ్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. మంచి మంచి వెంచర్స్, గుడ్ వెంచర్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. ఈ టైంలో దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్. వన్స్ రీజనల్ రింగ్ రోడ్ వర్క్ అంటూ స్టార్ట్ అయితే ప్రైజెస్ గ్రో అవ్వటం కూడా స్టార్ట్ అవుతది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడూ కూడానండి ఆ ప్రాంతం మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసే ఏరియా 2 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటది, 5 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటది, 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటది అని మనం విజువలైజ్ చేయగలిగితేనే ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయగలుగుతాం. సో ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర మిస్ అయ్యి ఉండొచ్చు, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మిస్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఇంకొక అవకాశం వచ్చింది రీజనల్ రింగ్ రోడ్ రూపంలో. సో రీజనల్ రింగ్ రోడ్‌కి నియరెస్ట్ ప్లేసెస్‌లో అఫోర్డబుల్ ప్రైజెస్‌లో మీరు డెఫినెట్‌గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని పారామీటర్స్‌ని దృష్టిలో పెట్టుకోండి. కనెక్టివిటీ, ఆ ఏరియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, పాపులేషన్ ఎలా ఉంది, పాపులేషన్ డెన్సిటీ ఎలా ఉంది, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇలాంటి సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని కొంచెం చెక్ చేసుకొని ఒక రైట్ కైండ్ ఆఫ్ ప్లేస్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే డెఫినెట్‌గా మీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాస్పర్ అవుతది. చాలామందికి చాలా అనుమానాలండి. ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి డౌట్స్ చాలా ఎక్స్‌ప్రెస్ చేశారు. అసలు ఔటర్ రింగ్ రోడ్ మనకు అవసరమా అన్నారు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కూడా ఇలాగే మాట్లాడతారు. సిటీకి చాలా దూరంలో ఉంది. అంత దూరం వెళ్ళి ఎవరు ట్రావెల్ చేస్తారు? అంత దూరంలో డెవలప్ అవుతదా అని. దీని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఏమీ అక్కర్లేదండి. మీరు ఇండియాలో తీసుకోండి. బెంగుళూరు, పూణే, చెన్నై వీటన్నిటికీ రింగ్ రోడ్స్ వచ్చినాయి. ఆ సిటీస్ ఎలా డెవలప్ అయినాయి. అలాగే వరల్డ్ వైడ్‌గా నేను ఆల్రెడీ చెప్పున్నాను వీడియో ఇనీషియల్ స్టేజ్‌లోనే. ఎకనామిక్ ఇంజిన్స్ లాంటి సిటీస్ ఎలా క్రియేట్ అయినాయి రింగ్ రోడ్స్ వచ్చిన తర్వాత. సో ఈ విషయం 100 టైమ్స్ ప్రూవ్ అయింది. 1000 టైమ్స్ ప్రూవ్ అయింది. సో డెవలప్ అవుతదా? అవ్వదా? అనే విషయాన్ని పక్కన పెట్టండి. ఇట్స్ బియాండ్ డిస్కషన్. దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. డెఫినెట్‌గా మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే గ్రో అవుతది. సో ఇది 2 ఫేసెస్‌లో రాబోతుంది రీజనల్ రింగ్ రోడ్ అనేది. సౌత్ ఫేస్ అండ్ నార్త్ ఫేస్. సౌత్ ఫేస్‌ని టోటల్‌గా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేయబోతుంది. నార్త్ ఫేస్‌ని. అలాగే సౌత్ ఫేస్‌ని మన స్టేట్ గవర్నమెంటే వరల్డ్ బ్యాంక్ ఫండ్స్‌తో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌లో కన్‌స్ట్రక్షన్ చేయబోతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ స్టేట్‌లో ఉంది. సో ఈ రీజనల్ రింగ్ రోడ్‌కి అటాచ్డ్‌గా ఉన్న కీ ప్లేసెస్ సంగారెడ్డి కావచ్చు, షాద్‌నగర్ కావచ్చు, శంకరపల్లి కావచ్చు, అలాగే శ్రీశైలం హైవేలో ఆమంగల్ కావచ్చు. ఇలాంటి ప్లేసెస్‌లో ఒక మంచి వెంచర్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే రాబోయే 5 ఇయర్స్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్ గ్రోత్ చాలా ఉండబోతుంది. మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ ఒక 3, 4 ఇయర్స్‌లో డబుల్ అవుతది. మళ్ళీ రాబోయే 5 ఇయర్స్‌లో ఇంకొకసారి వన్ మోర్ టైమ్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటది. అంటే మీ ఇన్వెస్ట్‌మెంట్ 2 టైమ్స్ పెరుగుతది. సో దిస్ ఈజ్ ద గోల్డెన్ ఛాన్స్ అండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌కి రీజనల్ రింగ్ రోడ్‌కి అటాచ్డ్‌గా మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా నా ఇన్వెంటరీ గురించి కూడా చెప్తాను. షాద్ నగర్‌కి అటాచ్డ్‌గా మా ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఇన్ కంప్లీటింగ్ స్టేజ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 5 ఏకర్సే రిమైనింగ్. 16 ఏకర్స్ కంప్లీట్ చేశాము. హౌసెస్‌కి అటాచ్డ్‌గా వెంచర్‌లో కూడా ఒక 20, 25 హౌసెస్ కన్‌స్ట్రక్ట్ చేసి పీపుల్ ఆర్ లివింగ్ దేర్. అలాంటి వెంచర్ గురించి డీటెయిల్స్ కావాలంటే మీరు నాకు కాల్ చేయొచ్చు. అలాగే శ్రీశైలం హైవేలో ఒక మంచి ప్రపోజల్ అండి. హెచ్ఎండిఏ రీజియన్‌లోనే అరౌండ్ 50,000లో ఫ్యూ ప్లాట్స్ ఆర్ దేర్. మా ఓల్డ్ వెంచర్ ఇప్పుడు మార్టగేజ్ రిలీజ్ అవ్వటం జరిగింది. ఫ్యూ ప్లాట్స్ అంటే 8 ప్లాట్సే అవైలబిలిటీ ఉంది. సో అరౌండ్ 15,000లో హెచ్ఎండిఏ రీజియన్లో నేను ప్లాట్ ఆఫర్ చేస్తూ ఉన్నాను. అది కూడా మహేశ్వరంకి నియర్గా. అలాగే సంగారెడ్డికి
టౌన్లో సంగారెడ్డి టౌన్కి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, హౌసింగ్కి చాలా నియర్, రీజనల్ రింగ్ రోడ్కి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, రోడ్కి అటాచ్డ్గా 2 వెంచర్స్ మా ఉన్నాయి. అవి కూడా కంప్లీటింగ్ స్టేజ్లో ఉన్నాయి. డిటీసీపీ వెంచర్, వెరీ ఫ్యూ ప్లాట్స్ ఆర్ దేర్. మేబీ ఎక్స్టెన్షన్లో నేను మీకు ప్లాట్స్ ఇవ్వగలుగుతాను. అలాగే ఫామ్ సైట్లో బిలో అరౌండ్ 10,000 మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో 15,000, 10,000, 20,000లో చాలా ప్రైమ్ లొకేషన్స్లో, పీస్ఫుల్ లొకేషన్స్లో రీసేల్ వాల్యూ ఫ్లాట్స్ నేను ఆఫర్ చేస్తున్నాను. ఓఆర్ఆర్కి, రీజనల్ రింగ్ రోడ్కి మిడిల్లో, అలాగే రీజనల్ రింగ్ రోడ్కి అటాచ్డ్గా కూడా, హౌసింగ్కి నియర్లో. సో ఈ ప్రాజెక్ట్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే యూ కెన్ కాల్ మీ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. అలాగే నాట్ ఓన్లీ దిస్ ఇన్వెంటరీ అండి, రీజనల్ రింగ్ రోడ్ గురించి ఎలాంటి అనుమానాలు ఉన్నా, ఎలాంటి అడ్వైజెస్ కావాలన్నా, ఎలాంటి గైడెన్స్ కావాలన్నా, ఓవరాల్గా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నాకు కాల్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.